దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ మనకు నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చక్కని మాట రాయబడి ఉంది, కావున మేము అధైర్యపడము. దేని విషయంలో అధైర్యపడము అంటున్నాడంటే, లోకంలో వచ్చేటువంటి శ్రమ, ఇరుకు, ఇబ్బంది, వేదనకరమైన స్థితిగతులు, మన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఈ పోరాటాలలో అనేకులు మనం సంపాదించుకోగలుగుతాము, అనేకుల్ని మనము పోగొట్టుకున్న స్థితిగతులు కూడా ఏర్పడతాయి. అయినా కూడా మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యపడమంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, అనగా మా శరీరము, మా ఎముకలు, మా ప్రాణము కృషించిపోతున్నా కూడా మా అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ మాత్రము దినదినము బలపరచబడుచున్నాడు అని చక్కటి సాక్ష్యమును తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అపవాది మనం కృషించిపోయే విధంగా నానా విధమైనటువంటి స్థితిగతులు మనకు తీసుకొచ్చి పెట్టినప్పటికీ కూడా దైవికమైనటువంటి ఆత్మ, దైవికమైనటువంటి లేఖన భాగములన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆత్మను పురుగొల్పుతూ ఉన్నాయి, ఆత్మను బలపరుస్తూ ఉన్నాయి. ఆత్మదేవుడు తన కార్యం తాను చేసుకుంటూ ముందుకు నడిపించుచున్నాడు. కనుక మేము అధైర్య పడము. మేము దృశ్యమైన వాటిని చూడక అదృష్టమైన వాటినే నిదానించి చూచున్నాము గనక క్షణమాత్రముండు ఈ చులకనైన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏదైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చక్కగా సెలవిస్తాను అపోస్తలుడైన పౌలు గారు. దృశ్యమైన వాడి గురించి, అదృశ్యమైన వాడి గురించి సెలవిస్తాను. ఈరోజు చులకనటువంటి శ్రమ, దీన్ని చూసి నేను కృంగిపోతే, దీన్ని చూసి నేను ఆధారపడితే, దీన్ని చూసి నేను అక్కడ విశ్వాసం కోల్పోయినట్లయితే, దీన్ని చూసి నేను వెనుకకు మళ్ళితే నేను అక్కడ నిత్య రాజ్యమును స్వతంత్రించుకోలేను, అనిత్య రాజ్యం నేను పొందగలేకపోతా ఉన్నాను అని సెలవిస్తాను. అందుకే ఈరోజు శ్రమ ఉండి మరుక్షణానికి మాయమైపోయి శ్రమను చూసి నేను ఆధారపడక అదృశ్యమైనటువంటి ఆ నిత్య రాజ్యమును చూసుకుంటూ నా జీవితాన్ని నేను ముందుకు కొనసాగిస్తాను అని చక్కని మాట సెలవిస్తా ఉన్నాడు. నిజం ప్రియ దైవజనమా, ఈనాటి కాలంలో మనకు కంటికి కనిపించేటువంటి శ్రమలు చూసి మనం ఆధారపడతా ఉంటాము. కానీ ఒకమారు అబ్రహాము వలె విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది వాగ్దాన ప్రకారముగా. ఇప్పుడు కూడా దృశ్యమైనవి చూడక అదృశ్యమైనవి మనం చూసేటువంటి కృప మనకి ఇచ్చాడు దేవుడు విశ్వాసము ద్వారా. అదేంటంటే పరలోక రాజ్యమును యువకులు చూడలేదు, కానీ మనం చూసినట్లుగా విశ్వసించిన మనం ముందు సాగుతున్నట్లయితే నిశ్చయముగా ఈ లోకంలో ప్రతిదీ కూడా మనము విశ్వాసం మూలంగా, విశ్వాస సంబంధాలుగా మనము జయించగలరు. ఎందుకంటే ఈ లోకం జయించిన విజయము విశ్వాసము, విశ్వాసము క్రీస్తు ద్వారా మాత్రమే మనకు కలుగజేయబడతా ఉన్నది. దేనికి మహిమ కలుగునుగా. ఈరోజు నీవు, నేను, మన కుటుంబం వాళ్ళందరూ కూడా నిత్య రాజ్యములు వారు నివసించాలి అంటే క్రీస్తు నందు విశ్వాసము ఇస్తే చాలు. ఆ విశ్వాసము నిశ్చయంగా నిలబెడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో మరణించేటువంటి మునుపు కుడికి ఎడమకి ఇద్దరు దొంగలు వేరలబడతా ఉన్నారు. వారిలో ఒకరు పశ్చాత్తాపడుతూ, అయ్యా నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని తెలియజేసినప్పుడు ఆ వ్యక్తి బాప్తిసం లేకుండానే నిత్య రాజ్యమునకు పరదైసుకు కొనుపోబడ్డట్టుగా మన లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. విశ్వసించాడు, దేవుడు రాజు అని, ఆయన లోక రక్షకుడని గుర్తించాడు. కాబట్టి ఆ విశ్వాసమును బట్టి పరదేశకు కొనుపోబడ్డాడు, క్షమించబడ్డాయి పాపములన్నీ కూడా. ఇక భూలోకంలో అనేకులు రక్షణ లేకుండానే చనిపోతూ ఉన్నారు. వారందరూ కూడా బాప్టిజం తీసుకున్న వాళ్ళు అనేకులుగా ఉన్నారు, కానీ హృదయం విశ్వసించిన వారు అనేకులుగా ఉన్నారు. విశ్వసించిన వాడు నిత్య జీవమునకు వెళ్తాడు. అవిశ్వాసులు ఎవరు కూడా నిత్యరాజ్యంలో చేర్చబడరని దీని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు క్రీస్తును విశ్వసించిన మనము నిత్యరాజ్యంలో చేర్చబడేయాలి అంటే
ఈరోజు ఉండేటువంటి చులకనేటువంటి శ్రమకు, మన కృంగదీసే సమస్యనే కావచ్చు, మనం పడగొట్టే సమస్యనే కావచ్చు, మన హృదయంను గాయం చేసిన పరిస్థితే కావచ్చు, కానీ వారు కూడా నిత్యరాజ్యంలో ఉంటారని మనం గ్రహించి మనం ముందుకు సాగాలి. మన కుటుంబీకులు, రక్త సంబంధికులు అందరితో మనము ప్రేమతో మనం ముందుకు సాగుతూ నిత్యరాజ్యానికి వారసులుగా అయ్యేటట్టుగా చూడాలి. అపవాదం వచ్చే ప్రతి సమస్యను కూడా మన జ్ఞానంగా ఎదుర్కొంటూ విశ్వాసంతో దాన్ని జయించి అదృష్టమైనటువంటి ఒక ఆశీర్వాదమును మనము స్వతంత్రించుకోవాలి. బయట మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనం తనే ఎక్కువ కాల సమయంలో మొత్తం సూటిగా స్పష్టంగా మాట్లాడవు ప్రభా. అదృశ్యమైనది చూడాలి అని ప్రభా, దృశ్యమైన వాటి కొరకు మేము దృష్టి నుంచి నా తండ్రి అధైర్యపడకుండా, కష్టంలో ఇరుకిష్టంలో మేము పడిపోకుండా నాట్లండి నిత్యరాజ్యం మేము వారసులు కావాలే ప్రభా. మా ముందు పెట్ట ప్రభావ లేఖర భాగం అంత ప్రభావ ఈ మాటలు దీవించి నాశనించిన ప్రభావ. ఈ లోకల్ ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని సుడిగుండలు వచ్చినాయి, వ్యతిరేకలు వచ్చినా, అడ్డులు వచ్చిన, ఆటంకాలు వచ్చినా కూడా నా తండ్రి నీవే మమ్మల్ని ధైర్యపరుస్తున్నా ప్రభా. మా అంతరంగ పురుషులు బలపరుస్తుంటున్నా ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అన్ని ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఇంకే కుటుంబం తండ్రి అశాంతి అసమాధానం ఉంది ప్రభు తండ్రి, దుఃఖం కన్నీరు ఉంది, వేదన ఉంది ప్రభా. నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కుటుంబంలో గొప్ప ఓదార్పును, ధైర్యమును, శక్తిని నీవే అనుగ్రహింపచేయని ప్రభా. బలహీనులుగా ఉన్నారు ప్రభా, నీ బలం చేత నీవే నింపండి. శక్తిహీనులుగా ఉన్నారు ప్రభా, నీ శక్తి చేత నీవే ఆదరణకు ఉన్నారా ప్రభా. నీవే ఆదరణకర్తగా ఉండవలసిందిగా ప్రార్థన చేసి ప్రభువా. వీళ్ళందరూ లేచండి తండ్రి. కుటుంబంలో నా తండ్రి తండ్రిని కోల్పోయి వీళ్ళు బాధపడుచున్నాక నా తండ్రి నీవే ధైర్యపరిచిన బలపరిచిన ప్రభా. నీకున్న ప్రభా ఏక ప్రార్థనలు ఏకీసిన లేచండి తండ్రి. వారికి సమస్యలను తీర్చివేసి మహిమ మీరత్ర పొందాల్సిందిగా ఆరోపిస్తూ సంస్థను హస్తాలుగా పేర్కొంటూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దీవించి ఆశీర్వదించును గాక.